శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే జున్ను చేసామండి. కలిపే విధానం అంతా చక్కగా వీడియో తీసి పెడదాము అనుకున్నాను. నేనైతే మా బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, అందుకే ఇంత చేయటం జరుగుతూ ఉంది. మాకైతే మేము మరి భార్యాభర్తలం ఇద్దరమే కదా, ఎక్కువగా చేయను కదా. అయితే చక్కగా జున్ను పాలు మా పెద్ద పాప వచ్చింది మొన్న, వీళ్ళకి తీసుకొచ్చింది. ఒకసారి చేసాం, మొన్న ఉన్నాను నేను, చేసాం. మళ్ళీ నాకు ఒంట్లో బాగాలేదని వెంటనే రావడం జరిగింది. అప్పుడు కనవా జున్ను పాలన్నీ వండేద్దామండి అని చక్కగా వండేసామండి. చూసారా, చక్కగా మరి వేయడం చూపిద్దాం మీకు, వండే విధానం చూపిద్దాము అనుకున్నాను. అయితే నాకు వీలు అవ్వలేదు, మరి ఏమనుకోకండి. ఇదిగో చూసారా, ఇదిగో ఎంత బాగా ఉండేమో చూసారా. పూర్వం పెద్ద పెద్ద డేగిసాల్లో పెట్టి, డేగిసాలు అంటే అయ్యి అప్పుడు పాత్రలండి. ఇలాగ ఎవరికి ఇచ్చివి, ఎవరికి పంపించాలన్నా ఇలా మూత పెట్టే క్యాన్లు అందరికీ ఇంటి నిండా ఉండేవి కాదు. వాళ్ళనే వీళ్ళనే అడిగి ఆ క్యాన్లలో పోసి అది మూత పెట్టి మరి మర్నాడు ఇచ్చి పంపించేవారు. జున్ను అంటే ఈరోజు వండితే రేపు పొద్దుటికే బాగుంటుందండి. నైట్ వండేవారు, రాత్రి వండేసి పొద్దుట పంచిపెట్టేవారు. ఫస్ట్ రోజు దేవుడికి పెట్టి మరి అలాగనే పెద్దలకి పెట్టి మళ్ళా కావలసిన వాళ్ళందరికీ పంచిపెట్టేవారు. మా ఇంట్లో గేదె నింది కదా అని జున్ను కడుపు నిండా తినేయటానికి ఉండేది కాదండి, పంచి పెట్టడం ఎక్కువయ్యేది. ఆ తర్వాత మళ్ళా ప్రత్యేకంగా వండి మరి ఇంట్లో పిల్లలకి కూర్చోబెట్టి పెట్టేవారు. మా అమ్మగారు అయితే ఫస్ట్ వండినప్పుడు మరి ఈర్లు ఉన్నారండి, వారింటి కులదైవం అనమాట. ఆ వీర్లకి పెట్టేవారు, దేవుడికి పెట్టేవారు, పెద్దలకు పెట్టేవారు, పంచి పెట్టేవారు. తర్వాత మళ్ళా వండి పిల్లలకి కడుపు నిండా పెట్టేవారు. ఇస్త్రా ముక్కలు వేసి, ఇస్త్రా ముక్కలో అరిటాకండి, అరిటాకులు వేసి పెట్టేవారు అన్నమాట. మరి అలా తినేవాళ్ళం కడుపు నిండా. మరి అలా 3 రోజులు వండి పెట్టేది మా అమ్మ. మరి పంచి పెట్టాలి అయిన తర్వాత మరి గేదెన్న వాళ్ళకి తినటానికి అవ్వదు అనేవాళ్ళు. అలాగే ఇప్పుడు చూసారా, మా పాప తెచ్చిందా ఇన్ని రకాలుగా వండాం. మా బాబుకి రెస్టారెంట్ ఉంది, వాళ్ళకి పట్టుకెళ్తాడంట ఒక డబ్బా. ఒకటి ఇదిగో చూసారు కదా, ఇది గ్లాసులో పోసాం మామూలుగా తినేయచ్చు అని. ఇది ఒకటి మా జ్యోతమ్మకి ఇస్తాం, ఒకటి మా చిన్న పాపకి ఇస్తాం. ఇది ఇంట్లోకి అలాగా చేసాము, అంటే ఎవరికన్నా పంపించడానికి చేయడానికి అని ఇలా చేసుకొచ్చాను అనమాట. చూసారు కదా చక్కగా. మరి చేసేమే అనుకోండి, ఇంట్లో ఇంత ఒరిజినల్గా ఇంత బాగా మనకి ఉంటుంది. ఒరిజినల్ పాలతో చేసుకుంటాం. జున్ను అంటే ఎన్నో రకాలుగా ఏవో పాలతోటి జున్ను అనే పదార్థాలు చాలా రకాలుగా ఉన్నాయి, చేసేస్తున్నారు అనుకోండి, వండేసుకుంటున్నారు, తినేస్తూ ఉన్నారు. కానీ అసలైన జున్ను ఇలాగా లభించాలి అంటే చాలా కష్టమైన పనే. అయితే మా పాప వాళ్ళకి ఎవరో ఒకరు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారన్నమాట. అటుకేసి బాగా పాడి దూడ పాడి ఉన్నవాళ్ళు అన్నమాట. అయితే జున్ను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తప్పనిసరిగా జున్ను తినాలని చెబుతారు. ఎక్కువగా తినొద్దని కూడా చెబుతారు. ఎందుకంటే మరి దూడకి పాలు ఉండాలండి. మరి ఈనిన తర్వాత, దూడని పుట్టిన తర్వాతే కదా మనకు జున్ను పాలు వస్తాయి. మరి ఆ దూడ తాగకుండా మనమే తాగేస్తామని చెప్పి మంచిది కాదు, ఎక్కువ తినొద్దని చెబుతారన్నమాట. దూడకు కూడా ఉండాలి కదా, మరి దాని బిడ్డకు కూడా జున్ను పాలు తాగితే ఎన్ని బలం ఉంటుంది. మన పిల్లలకి మనకి ఎలాగో అలాగా. చూసారు కదా, ఇంకోనండి ఇదిగోనండి చక్కగా. చూసారు కదా, మా మనవడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మరి ఎక్కడి నుంచి ఇగో పువ్వులు తెచ్చాడండి. డెకరేషన్కి పువ్వులు కూడా పెట్టాడండి. ఇక్కడ మహాన్ తెచ్చాడు అన్నమాట. చక్కగా చూసారు కదా ఎంత బాగుందో. మహాన్కి చాలా ఇష్టం అంట ఇలానా. ఇంకా చూసారా, అయితే జున్ను అనేది చల్లారాల్సమండి, చల్లారకుండా తినకూడదు. చల్లారిన తర్వాత తింటేనే దాని రుచి అయినా మరి తిన్నదానికి. అదిగోనండి, నేను ఆహాన్ని మా డాడీ శాఖలు తెచ్చారు, నేను తింటున్నాను అంటున్నాడండి. ఎన్ని కవర్లో చెప్పేస్తాడు. నాకు వీడియో తీసుకుంటుంటే చాలా సహకరించేస్తాడు. వీడియో తీసుకోమంటాడు. మరి డ్రమ్ము వాయించాడు, వీడియో తీసాను. చాలా సరదాగా నేను వీడియో తీస్తుంటే అస్సలు ఇబ్బంది పెట్టడండి.
ఇదిగో చక్కగా నా దగ్గరే ఉన్నాడు. హాయ్ అని పలకరించాడు కదా మిమ్మల్ని. ఆయన తెచ్చిన పువ్వులంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు చూసారా. చక్కగా ఇదిగో జున్ను దగ్గర డెకరేషన్ చేసాం. ఇప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4-5 రోజులు కూడా తినొచ్చండి. ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.